చూస్తే మీరు బాత్రూమ్ లో ఉన్నారు, మాధురి గారు బెడ్ పైన ఉన్నారు. డోర్ ఓపెన్ చేసింది ఎవరు మరి? నేను ఇప్పుడు డోర్ ఎవరు తీశారు, డోర్ ఎవరు కొట్టారు? మరి మాధురి లైఫ్ కూడా అంతే ఎఫెక్ట్ అయింది. మాధురికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఈశ్వర్? నేను మాధురికి అయితే నా సైడ్ నుంచి, నా వైఫ్ సైడ్ నుంచి హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. గత కొన్ని రోజుల నుండి ఈశ్వర్, మాధురి రాథోడ్ వీళ్ళిద్దరికి జరుగుతున్నటువంటి ఇష్యూలో రెండు తెలుగు రాష్ట్రాలలో వీళ్ళ ఇష్యూ గురించి ఎవరికి తెలియంది లేదు. నిజానికి ఈరోజు ఈ ఇష్యూ వల్ల మాధురి రాథోడ్కి ఎఫెక్ట్ అయిందా, లేకపోతే ఈశ్వర్కి ఎఫెక్ట్ అయిందా, ఈశ్వర్ సాయికి ఎఫెక్ట్ అయిందా, లేకపోతే ఫోక్ ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అయిందా, లేకపోతే ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య శరణ్యకి ఎఫెక్ట్ అయిందా? అసలు ఏం జరిగింది పూర్తిగా మాట్లాడడానికి ఈరోజు మన ముందుకు ఈశ్వర్ సాయి వచ్చాడు. ఫైనల్గా ఈశ్వర్ సాయిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఈశ్వర్ సాయి యొక్క ఉద్దేశం ఏంటి, నిజానికి ఆ రోజు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి అని పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో ఈశ్వర్ సాయి. యా వేదాంత్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. యా హాయ్ వేదాంత్. ఇలాంటి టైంలో నిన్ను యాక్చువల్గా నేను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలని ఆలోచన కాదు. కాకపోతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్నో ప్రశ్నలు, అసలు ఏం జరిగిందని. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడ రూమ్ వాళ్ళ వైఫ్ వెళ్ళి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, ఆ వీడియో, ఆ వెనుకున్నటువంటి అమ్మాయి, అక్కడ చూస్తే విశాలిట్రా, ఇవన్నీ విషయాలపైన అసలు నిజానికి ఏం జరిగింది, ఎంతవరకు మనకు తెలిసిన విషయాలు ఎంత ఉన్నాయి, దాని బ్యాక్గ్రౌండ్లో ఇంకేదన్నా జరిగిందా అని పూర్తిగా మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు ఈశ్వర్ సాయిని డైరెక్ట్గా తీసుకురావడానికి వేదాంత్ మీడియా ప్రయత్నించింది. నేను ఈరోజు నిన్ను ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నేను బయటికి తీసుకొచ్చి ఇంకేదో ప్రూవ్ చేయాలనో కాదు. ఆ వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయి, ఎంతమందికి ఇది ఎంటర్టైన్మెంట్గా మారింది. ఈశ్వర్ సాయి ఒక ఆల్కహాలిక్, ఒక కామాంధుడు. ఈశ్వర్ సాయికి లేని అలవాటు లేదు. తాగిన తర్వాత అమ్మాయిలపై ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేస్తాడు, కామం చూపిస్తాడనే ఒక రూమర్ బయటికి ఒక నీ ఫ్రెండ్ ఎవరో లైవ్లోకి వచ్చి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, కుదిరితే ఒక్కసారి మీరు మీ ఫోన్లో ఏదైనా రికార్డింగ్ ఆన్ చేసి ఆ రికార్డింగ్ ఎక్స్ట్రా పేరుగా పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు పంపించడానికి ఉంటుంది. యా 1 మినిట్. ఒక్కసారి పెట్టి నాకు కన్ఫర్మేషన్ ఇస్తే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయొచ్చు. యా వేదాంత్. యా స్టార్ట్ చేసాం. యా యా ఒక విషయం, అందరికీ ఆడియన్స్కి నమస్కారం. నేను మీ ఈశ్వర్ సాయి. యా నేను ఇలాంటి పరిస్థితిలో మీ అందరి ముందుకు వచ్చి నేను సమాధానం చెప్తాను అయితే నేను అసలు అనుకోలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు ఆల్కహాల్ హ్యాబిట్ లేదు. నేను ఫోక్ ఇండస్ట్రీ ఇంతవరకు తాగింది లేదు. నేను పాస్ట్లో తాగేవాడిని ఒక 5-6 ఇయర్స్ బ్యాక్, అది కూడా చాలా ఒకేషనల్గా తాగేవాడిని, అది ఎవరికి తెలియదు కూడా. ఫోక్ ఇండస్ట్రీలో నేను తాగుతా అని, నాకు తాగుడు హ్యాబిట్ ఉందని చెప్పి ఎవరికి తెలియదు. అండ్ ఎట్ ద సేమ్ టైం అమ్మాయిలతో ఇంటరాక్షన్స్ కానీ, అమ్మాయితో పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ ఇన్ని ఇయర్స్ బట్టి నాకు లేవు. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు లేవు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే, నేను పలానా ఇట్లా అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తా, కో ఆర్టిస్ట్తో ఇట్లా తప్పుగా బిహేవ్ చేస్తా, తప్పుగా చూస్తా, ఇట్లాంటి ఏమన్నా మీకు ఎవరైనా ప్రూఫ్తో సహా తీసుకొస్తే నేను ఛాలెంజ్ చేస్తాను అన్నమాట వాళ్ళకి. ఎట్లా అంటే 10 lakhs రూపీస్ ఇచ్చేస్తాను నేను వాళ్ళకి డైరెక్ట్. నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, విత్ ప్రూఫ్స్తో. నేను ఒక అమ్మాయితో ఇట్లా చేశాను, ఇట్లా మిస్బిహేవ్ చేశాను, ఆర్ ఎల్స్ నాకు ఇట్లా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, ఫోక్ ఇండస్ట్రీలో నేను కూర్చొని తాగుతాను. ఆబ్వియస్లీ ఒక ఫోక్ పార్టీ చేసిన తర్వాత ఆ స్ట్రెస్లో చాలా పార్టీలు జరుగుతాయి. నేను ఆల్మోస్ట్ ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి 1 year పైననే అవుతుంది. నేను 100 songs ప్లస్ చేసా, ఆల్మోస్ట్ 120-130 songs చేసినట్టు ఆల్మోస్ట్. ఇప్పటికి చాలా పాటలలో అంతా స్ట్రెయిన్ అయ్యి ఆ స్ట్రెస్లో ఉండి పార్టీలు చేసుకుంటాం. నైట్ అయితే షూటింగ్ అయిపోయిందా చిన్న చిన్న పార్టీలు, ఆల్కహాల్ పార్టీస్ నడుస్తాయి. నేను ఇంతవరకు ఎవరితో తాగింది లేదు. ఒక్కరితో నేను తాగినట్టు ప్రూఫ్ చూపించండి. ఈశ్వర్ నువ్వు మాట్లాడుతున్న మాట ఈరోజు డైరెక్ట్ గా ఛాలెంజ్ ఇస్తున్నట్టు. ఎందుకంటే నీతో వర్క్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, కో ఆర్టిస్టులు, ఎక్కడో నీ డాన్సర్స్, నీ వెనుకున్నటువంటి డాన్సర్స్ ఎక్కడో ఒక దగ్గర నువ్వు తాగినట్టు ప్రూఫ్ గనక బయటపడితే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న ఇంటర్వ్యూ అంతా అబద్ధమే అనుకుంటా. యా, ప్రూఫ్ బయట పెట్టండి, నేను 10 lakhs ఇవ్వడానికి రెడీ. అండ్ ఈ రోజు ప్రొడ్యూసర్స్ కి ఎవరికైనా అడగొచ్చు, ఫోక్ ప్రొడ్యూసర్స్తో కానీ, ఫోక్ కొరియోగ్రాఫర్స్తో కానీ, ఫోక్ డాన్సర్స్తో కానీ, సరే ఫోక్ కో ఆర్టిస్టులతో కానీ నేను తాగినట్టు కానీ ప్రూఫ్ బయట పెడితే నేను 10 lakhs రూపీస్ నేను ఇవ్వడానికి రెడీ. నేను రెడీ, ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఒక్క నిమిషం, నీకు మ్యారేజ్ ఎప్పుడైంది ఈశ్వర్? నాకు మ్యారేజ్ 7 years అవుతుంది. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజే.
మ్యారేజ్ అయిన తర్వాత ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చావు నువ్వు? నేను ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నా. నేను నా కెరియర్ ఎప్పటి నుంచో నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా, ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి నేను ఒక 1.5 year బ్యాక్ నాకు ఒక ఆపర్చునిటీ నేను ఫోక్ ఇండస్ట్రీకి వచ్చా. అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ కోసం చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. చాలా అంటే చాలా తప్పుగా మాట్లాడతాను. నాకు అన్నం పెట్టింది ఫోక్ ఇండస్ట్రీ. నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను అంటే అది ఫోక్ ఇండస్ట్రీ. నేను ఒక సినిమా చేశాను అంటే అది ఫోక్ ఇండస్ట్రీ వల్లే. ఒక సినిమా చేయబోతున్నాను అంటే అది ఫోక్ ఇండస్ట్రీ వల్లే. ఈ రోజు ఈ పొజిషన్లో నా 4 ఏళ్ళు నా 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయి, నా ఫ్యామిలీ బతుకుతుంది, నా వాళ్ళు ఇంతమంది బతుకుతున్నారు అంటే అదొక బికాస్ ఆఫ్ ఫోక్ ఇండస్ట్రీ. ఇంత సంపాదించగలిగానంటే అది కూడా ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. నేను ఫోక్ ఇండస్ట్రీకి చాలా రుణపడి ఉంటాను. ప్లీజ్, ఫోక్ ఇండస్ట్రీలో అందరు ఇట్లానే ఉంటారు, ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్లు నడుస్తాయి, ఫోక్ ఇండస్ట్రీలో ఇట్లాంటి బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే నేను ఫోక్ ఇండస్ట్రీకి చాలా రుణపడి ఉంటా. ఫోక్ ఇండస్ట్రీకి ఇప్పుడు నాకు మాదిరికి జరిగిన ఇన్సిడెంట్ ఫోక్ ఇండస్ట్రీకి ఏ సంబంధం లేదు. నాకు మాదిరికి జరిగింది ఒక పర్సనల్ ఇన్సిడెంట్, అదొక యాక్సిడెంటల్గా జరిగింది, ఒక పర్సనల్ ఇన్సిడెంట్ అనుకోండి. ఫోక్ ఇండస్ట్రీకి మాకు జరిగిన ఇన్సిడెంట్కి ఎటువంటి సంబంధం లేదు. అది మా పర్సనల్ రిలేషన్ బట్టి మాకు జరిగింది. దానికి ఫోక్ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు. ఫోక్ ఇండస్ట్రీ చాలా మంచిది, చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్కి చాలా అవకాశాలు ఇస్తుంది. ఫోక్ ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టిన దేవత, కళామ తల్లే నేను నమ్ముతాను. ఈశ్వర్ అనే వ్యక్తి ఒక కామాంధుడు. అమ్మాయిల పైన ఏదన్నా అవకాశం దొరికితే ఖచ్చితంగా ఒక ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకునే ప్రయత్నం చేస్తాడని చెప్పి ఈరోజు చాలా మంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ భార్యతో కాకుండా ఈ లాస్ట్ 7 years గా ఎవరితో అయినా రిలేషన్ ఉందా? లేదు. నువ్వు ఎలా చెప్తున్నావు లేదు అనేది? ఎలా చెప్తావు? ఉంటే ప్రూఫ్ తీసుకోనండి. నేను ఇంత ధైర్యంగా కూర్చొని ఇంతమంది మీడియాలో ఇప్పుడు ఈ వీడియో చాలా లక్షల మంది చూస్తారు, కోట్ల మంది చూస్తారు కాబట్టి నేను చెప్తున్నా ఓపెన్గా. నేను ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసినట్టు కానీ, ఒక అమ్మాయితో తప్పుడు ఉద్దేశంతో మాట్లాడి నా కో ఆర్టిస్టులతో అడిగిన ఇంటర్వ్యూ చేయండి. ఎవరైనా ఉంటే మీరు మీ కో ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి మీతో ఎట్లా యాక్ట్ చేస్తాడు, మీ కో ఆర్టిస్ట్ ఈశ్వర్ మీతో ఎట్లా ఉంటారు, ఎట్లా బిహేవ్ చేస్తారు, మీతో ఎట్లా బిహేవ్ చేస్తారు, నేను యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరితో మాట్లాడండి, తెలుస్తుంది. ఒక్కరితోనే చెప్పించండి నేను ఎప్పుడైనా ఎవరితోనో తప్పు చేసినట్టు కానీ. అంటే సరే, నువ్వు మిస్బిహేవ్ చేయకపోవచ్చు, కానీ నిన్ను ప్రపోజ్ చేయడమో లేకపోతే నిన్ను ఫ్లర్ట్ చేయడమో అలాంటివి ఏమైనా జరిగితే నువ్వు కమిట్మెంట్? చాలా మంది ఫ్లర్ట్ చేశారు. నాకు చాలా మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అన్న నాకు చాలా మంది ఫ్లర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. చాలా మంది ప్రపోజ్ చేశారు. ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. నేను ఇప్పటి వరకు అయితే దేనికి రియాక్ట్ కాలేదు, దేనికి రెస్పాండ్ కాలేదు, దేనికి ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఒక ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఒక అమ్మాయి అన్నదే లేదు. ఇది వెరీ క్లియర్, చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాను. ఇంత కాన్ఫిడెంట్. రోజు ఇఫ్ ఇన్ కేస్ నీతో ఎవరైనా రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఈ రోజు మన కింద వీడియో కింద కామెంట్ పెట్టడమో లేకపోతే విత్ ప్రూఫ్ తో బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది. ఇష్యూ నేను చాలా డేర్గా ఓపెన్ గా మాట్లాడుతున్నా. నేను ఇప్పటి వరకు అయితే ఏ రిలేషన్ పెట్టుకోలేదు. పెట్టుకున్నట్టుగానే మీకు ఎవరైనా మీ కొడుకుని చాలా ప్రేమిస్తావు కదా, నీ కొడుకు పైన ప్రామిస్ గా నీకు ఎవరితో మాధురితో కాకుండా ఎవరితో రిలేషన్స్ లేవు? ఎవరితో నేను నా కొడుకు మీద ప్రామిసెస్ చెప్తున్నా, ఏ రిలేషన్స్ లేవు. ఒక్క మాదిరిది నాది ఒక పర్సనల్ 3-4 మాక్సిమం ఒక 2.5-3 months అది స్టార్ట్ అయింది. దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఒక్కటి పక్కన పెడితే మిగతా దానికోసం అయితే నేను నా కొడుకు మీద ప్రామిసెస్ చెప్తున్నా. నాకు చాలా ఇష్టమైన మా అబ్బాయి మీద ప్రామిసెస్ చెప్తున్నా. ఎటువంటి రిలేషన్ లేదు. ఎక్కడ ఉన్నా కూడా మీరు బయటికి రావచ్చు. ఉందని చెప్పి ప్రూఫ్ తో సహా తీసుకుంటండి. ఐఎమ్ రెడీ. అయితే ఈశ్వర్ ఇప్పుడు మాధురి విషయానికి వద్దాం. ఈశ్వర్, చాలా మంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఈరోజు నీ భార్య అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాధురి మీ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి కథ ఏదైతే ఉందో, ఒక భార్య ఉన్న తర్వాత రిలేషన్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? నా ఫస్ట్ క్వశ్చన్. మాకు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి, కొంచెం ప్రెషర్ ఉంది. అటు రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెషర్స్ కావచ్చు, అటు బిజినెస్ ప్రెషర్ కావచ్చు, చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఒక మగాడు ఖచ్చితంగా కోరుకుంటాడు. ఆ సిచ్యువేషన్ నాకు కనెక్ట్ అయింది మాదిరి. నేను అమ్మాయిని తప్పని నేను చెప్పట్లేదు. అమ్మాయి చాలా మంచి పర్సన్, చాలా గుడ్ హార్టెడ్ పర్సన్, చాలా మంచి అమ్మాయి. నేను అమ్మాయి తప్పని నేను చెప్పట్లేదు. నాకున్న ప్రెషర్కి, నాకు ఈమె చేసే కేరింగ్కి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను అమ్మాయికి. నేను నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, నేను చాలా బాగా అట్రాక్ట్ అయ్యాను. అదే రీజన్ అమ్మాయి రావటం, ఈమె కేర్ చేయటం నాకు నచ్చింది అనమాట. మీరిద్దరు ఎప్పటి నుంచి కాంటాక్ట్ లో ఉన్నారు? అసలు మీ కాంటాక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మాకు 4-5 years నుంచి మేము తెలుసు. కానీ ఈ 5 years నుంచి ఎక్కడ కూడా ఒక అంటే ఫ్రెండ్స్ కి మించిన రిలేషన్ ఎక్కడ లేదు. అంటే కో ఆర్టిస్ట్ దీనికి నేను కానీ మాదిరి కానీ మేము డైరెక్ట్ గా
మేము క్లోజ్గా మాట్లాడుకున్న నువ్వు అని మాట్లాడుకున్న రోజు కూడా లేదు. మీరు, ఈశ్వర్ గారు, మాధురి గారు ఇవే నడుస్తాయి మా ఇద్దరి మధ్యలో. గత 2.5 months ఒక షూట్ టైంలో నుంచి మాకు ఈ రిలేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ 2.5 months నుంచి మాత్రమే. లాస్ట్ 2.5 months నుంచి స్టార్ట్ అయింది. ఆమె ఓపెన్గా చెప్పింది. ఇక నేను కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఆ సిచ్యువేషన్లో నాకు ఒక షోల్డర్ కావాల్సి వచ్చింది. ఆ షోల్డర్ ఆమెదే అయ్యింది. ఆ సిచ్యువేషన్లో ఆమెకి ఎమోషనల్గా నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, మాధురికి కనెక్ట్ అవుతున్న టైంలో కానీ, మాధురికి కనెక్ట్ అయ్యే టైంలో కానీ, సరే ఒక మొగాడికి ఒక సిచ్యువేషన్లో ఎక్కడో ఒక దగ్గర తప్పు జరుగుతుంది అంటున్నావు కరెక్టే, కానీ అప్పుడు మీ భార్య కానీ లేకపోతే నేను చేస్తున్న తప్పేమని ఎక్కడ అనిపించలేదా అనేది నా క్వశ్చన్. హలో ఈశ్వర్, అదే ఇప్పుడు ఆ టైంలో నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానేమో నా భార్య ఉన్న తర్వాత అని అనిపించిందా అని అడుగుతున్నా. వేదాంత్, ఆబ్వియస్లీ నేను చేసిన తప్పే. నాకున్న సిచ్యువేషన్కి, ఆ టైంలో సర్కమ్స్టాన్సెస్కి, నాకున్న ప్రెషర్కి, నాకున్న హెడ్ఏక్కి, నాకు ఇంకా ఆ సిచ్యువేషన్లో నేను చేసిన తప్పే. కానీ నా ఆ సిచ్యువేషన్ నా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్లో లేను. నాకు అది కావాలనిపించింది ఆ సిచ్యువేషన్లో. కాబట్టి అంటే జెన్యూన్ ఒప్పుకుంటారు అట్లీస్ట్. ఓకే, నేను ఇంకా దీనికంటే మించి డ్రాగ్ చేయాలని అనుకోవట్లేదు. నేను చాలా ఓపెన్గా నేను అసలు ఇప్పటికీ నేను చాలా ప్రెషర్లో ఉన్నా. నాకు చాలా టెన్షన్ ఉన్నా. హ్యాండ్స్ షివర్ అయితేనే నా మాట కూడా చాలా తడబడుతుంది. మీకు అర్థమవుతుంది లేదో. నేను చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మీతో మాట్లాడటానికి నేను చాలా ట్రై చేస్తున్నా. చాలా స్ట్రాంగ్గా నేను ప్రతిదానికి అంటే ప్రతిదానికి సమాధానం చెప్పడానికి నేను చాలా అంటే చాలా ట్రై చేస్తున్నా. అండ్ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో నాకు కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. కనెక్ట్ అయితేనే కరెక్ట్ ఏమో అనిపించింది నాకు ఆ సిచ్యువేషన్లో. ఇంకేం అర్థం కాలేదు నాకు. కనెక్ట్ అయితే అయ్యాం. ఇద్దరికి ఒకరికొకరు కనెక్ట్ అయ్యాం. మ్యూచువల్ గానే కనెక్ట్ అయ్యారు. మ్యూచువల్ గానే ఈ వర్డ్ నేను మరీ చెప్తా. మ్యూచువల్ గానే మా ఇద్దరి మధ్యలో నడిచింది ఒక రిలేషన్ అనేది నడిచింది. అది మీరు ఎప్పటి నుంచో అనుకోకండి. గత 2.5 months బ్యాక్ నుంచే మా ఇద్దరి మధ్యలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రిలేషన్షిప్ అనేది అయితే నడిచింది. ఈయన ఒప్పుకుంటున్నాడు. అయితే మరి ఇప్పుడు మ్యూచువల్ గా ఈ రిలేషన్ నడిచిన తర్వాత ఈ రోజు మీ భార్య అక్కడి వరకు వచ్చింది, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఒక భార్యగా ఎవ్వరికైనా కూడా 7 సంవత్సరాల నుంచి నీ కోసం, నీ బిడ్డ కోసం తన జీవితాన్ని నడిపించి ఉంది. ఖచ్చితంగా ఎమోషనల్ గా ఉంటుంది. వీడియో అప్లోడ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ ఈశ్వర్? వీడియో అప్లోడ్ చేయడం అయితే 200% రుణం. అది ఎంత ఎఫెక్ట్ అయిందంటే ఆ వీడియో అప్లోడ్ చేయడం అనేది. ఇప్పుడు ఆమె వీడియో తీసి నన్ను బెదిరించో, మాధురిని బెదిరించో, కూర్చోబెట్టి స్టేషన్ తీసుకెళ్ళో, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతామో, ఇది ఏమన్నా మాట్లాడడం ఉంటే అటు నా ఫ్యూచర్ బాగుండేది. ఎట్ ద సేమ్ టైం మాధురి లైఫ్ బాగుండేది. ఎట్ ద సేమ్ టైం నా ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి నా వైఫ్, నా బాబు ఫ్యూచర్ కూడా బాగుండేది. ఈ వీడియో పెట్టేసరికి ఇప్పుడు నేను బయటికి రాని పరిస్థితి. ఎవరికి ఫేస్ చేయలేను. ఈవెన్ మా ఫ్యామిలీలో ఫేస్ చేయలేను. ఇప్పుడు నేను మా వైఫ్ దగ్గర ఫేస్ చేయలేను. నేను ఇప్పుడు మా వైఫ్ దగ్గర కూడా లేను. నేను బయటకు వచ్చున్నాను. అంటే మరి నిన్న ఇంటర్వ్యూ మీ వైఫ్ తో తీస్తున్నప్పుడు తను ఏం చెప్పింది? నాతోటే ఉన్నాడు, అంటే వీఆర్ టుగెదర్, మేము మంచిగానే బతకాలనుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడింది. ఆమె చెప్పుండొచ్చు కానీ నేనైతే లేను. ఎక్కడున్నావు ఏమన్నా చెప్పగలుగుతావు ఈశ్వర్? నేను ఇప్పుడైతే చెప్పాలని అనుకోవట్లేదు. నా పీస్ ఆఫ్ మైండ్ కోసం నేను ఇప్పుడు నాకు ఎక్కడ పీస్ దొరికితే అక్కడికి వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యాను. నాకైతే చాలా పీస్ ఆఫ్ మైండ్ కావాలి. నాకు ఇప్పుడు చాలా థాట్స్ అయితే నా మైండ్లో చాలా తిరుగుతున్నాయి. అసలు నాకు మైండ్ ఏం పని చేయట్లేదు అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు ఏదేదో చేయాలనిపించేస్తుంది. అందుకోసం అని చెప్పి నాకు రీఫ్రెష్ ఇంట్లో ఉంటే చాలా ప్రెషర్ ఉంటుంది నాకు. అటు నేను మా మమ్మీ డాడీని ఫేస్ చేయలేను, అటు మా అత్త మామని ఫేస్ చేయలేను, మా వైఫ్ని అయితే అస్సలు ఫేస్ చేయలేను. అంటే ఇప్పుడు నేను తప్పు చేశాను, నేను డైరెక్ట్గా ఒప్పుకున్నా. తప్పు చేసిన తర్వాత కూడా నువ్వు చేసిన తప్పు, నువ్వు ఎలా చేసావు, ఇలా చేసావు అనే ప్రతిదీ గుచ్చి ఆ పాయింట్ అవుట్ చేసి అడుగుతుంటే నేను ప్రతిదీ నేను ఆల్రెడీ సమాధానం చెప్పేసా. నేను తప్పు చేశానని ఒప్పుకున్నా. ఒప్పుకున్న తర్వాత కూడా నిమిషానికి 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఏదో ఒక టాపిక్ రేజ్ చేసి మళ్ళా అదే పాయింట్ పట్టుకొని నువ్వు తప్పు చేసావు అంటే అది నా హార్ట్ తీసుకోలేకపోతుంది. చాలా ప్రెజర్ అయిపోతుంది నాకు. ఆ ప్రెజర్ అయిన తర్వాతనే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. నేను అవ్వలేదు, నాకు ఇంకా సిచ్యువేషన్ నేను తీసుకోలేకపోయాను. నేను సోషల్ మీడియాలో ఈరోజు జరుగుతున్న వీడియోస్ ఫాలో అవుతున్నావా ఈశ్వర్? అన్నీ చూడలేదు కానీ కొన్ని అయితే చూశాను. చాలా చూశాను. కొన్ని చూసిన తర్వాత నాకు ఫోన్ కూడా యూజ్ చేయాలని అనిపించలేదు. నేను సోషల్ మీడియా గోల్కి వెళ్ళదా అనిపించలేదు. నేను ఇప్పుడు అసలు బయటికి వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది. ఒక్కసారి బయటకు వచ్చినందుకే నా మొహం ఎట్లా చూస్తున్నారంటే అట్లా చూస్తున్నారు జనాలు.
చాలా చేసిన తప్పే. బట్ సోషల్ మీడియాకి అక్కడ మా మధ్య ఉన్న అక్కడ మా వైఫ్ ఆ సిచ్యువేషన్‌లో బాధపడుతుంది. ఆ సిచ్యువేషన్‌లో వీడియో అప్‌లోడ్ చేయడం తప్పే. ఆ వీడియో అప్‌లోడ్ చేయటం వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను. అదొకటి. ఆ వీడియో నేనెంత ఎఫెక్ట్ అయ్యాను, అట్ ద సేమ్ టైమ్ మాధురి కూడా అంతే ఎఫెక్ట్ అయింది. ఆమె కూడా చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆమె మీదనే నడుస్తుంది. ఫినాన్షియల్‌గా వాళ్ళ తమ్ముడు చదివించడం గానీ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ 7 మెంబర్ సిస్టర్స్, ఒక అబ్బాయి వాళ్ళ తమ్ముడు. ఇంతమంది ఆమె చేతుల మీద నడుస్తుంది. ఆమె కెరియర్ స్పాయిల్ అయిపోయింది. నా కెరియర్ స్పాయిల్ అయిపోయింది. ఎట్ ద సేమ్ టైమ్ మా వైఫ్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళి బతకగలను? ఇప్పుడు నేను ఏం చేయగలను? ఆ సిచ్యువేషన్‌లో నేనున్నా అనమాట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక బుక్ చదువుతామండి. ఒక బుక్ చదివినప్పుడు ఆ బుక్‌లో ఒక లైన్ తప్పైతే ఆ లైన్ తప్పు కావచ్చు. ఆ లైన్ తప్పైతే ఆ పేపరే తప్పై ఉండొచ్చు గానీ, బుక్ అంతా తప్పై ఉండదు కదండీ! ఒక మనిషిని ఒక్క పాయింట్ తీసుకొని మొత్తం క్యారెక్టర్‌నే అసాసినేట్ చేస్తే ఇది ఏ వరకు కరెక్ట్? ఇప్పుడు సోషల్ మీడియాకి ఇప్పుడు నేను ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారా అప్పుడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్‌స్టాలో స్క్రోల్ చేస్తారు, యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తారు. ఎక్కడ చూసినా ఈశ్వర్ సాయి, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ అని వాళ్ళకి తెలిసింది, తెలియంది రకరకాలుగా అసలు ఏమేమో నా పర్సనల్ క్యారెక్టర్ గురించి తీసి, అసలు నా పర్సనల్ క్యారెక్టర్ ఎట్లాంటిదో తెలియని వాళ్ళు కూడా, కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా నా గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. ఒక తప్పు చేసినంత మాత్రాన నా క్యారెక్టర్ అంతా నెగెటివ్ అయిపోదు కదండీ! ఈశ్వర్, ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి పాయింట్ నాకు అర్థమవుతుంది. డిప్రెషన్‌లో ఉన్నావు. ఆ డిప్రెషన్‌లో నీకు వస్తున్నటువంటి మాటలు నువ్వు సోషల్ మీడియాలో అన్నీ చూస్తున్నావు. నీ వల్ల అవ్వట్లేదు. ఒక్క మిస్టేక్ వల్ల ఈరోజు ముగ్గురు జీవితాలు నాశనమైనయి అర్థమవుతుంది మాకు. మాధురి పైన ఖచ్చితంగా కన్సర్న్ ఉంది మాకు. ఎట్ ది సేమ్ టైం మీ భార్య పైన కూడా ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇవన్నీ మరి ఎవరు ఎక్కడి వరకు వెళ్తున్నాయి ఏంటనే తెలియదు. అందరిపైన ఉంది. కాకపోతే ఈరోజు నువ్వు గనక కొంచెం ఆలోచించి మీ భార్యని సంజాయిసి చేసి ఉంటే ఇంతవరకు రాకుండే కదా. యెస్. ఈ రోజులలో ఇప్పుడున్న సొసైటీలో కామన్‌గా జరిగే తప్పే ఇది. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అంటే ఏమాత్రం కుదురుతది? ఇప్పుడు ఒక్క తప్పు చేసినంత మాత్రాన సోషల్ మీడియా ఇంత పబ్లిసిటీ చేసి, ఇంత హైప్ చేసి, అంటే ఇప్పుడు దొరికితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ అయిన మాత్రాన ఇప్పుడు ఏమైనా చచ్చిపోవాలా? ఇప్పుడు ఇక లైఫ్ ఇక్కడితో ఎండ్ చేయాలా? కెరియర్ స్టాప్ చేయాలా? చెప్పండి. ఆ! అంటే ఎస్, తప్పుని తెలుసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి. యాహ్! ఆబ్వియస్‌లీ తప్పుని తెలుసుకోవడానికి ఇప్పుడు నేను తప్పు చేశానని నేను ఒప్పుకున్నా. ఎట్ ద సేమ్ టైమ్ నాకొక ఛాన్స్ ఇవ్వాలి గదా! ఛాన్స్ ఇచ్చి ఇట్లాంటి తప్పు చేయొద్దని ఒక్క ఛాన్స్ ఇస్తేనే గదా ఎవరికైనా ఇప్పుడు ఇప్పుడు మనం కలియుగంలో బతుకుతామండి. ఎక్కడో త్రేతాయుగం, ద్వాపరయుగంలో బతకట్లేదు. ఆ రోజులలోనే తప్పు చేస్తే శిక్షించి ఒక ఛాన్స్ ఇచ్చేటోళ్ళు. ఈ రోజులలో ఇది ఎంతండి? ఒక అది చేసిన మిస్టేకే అండి. చిన్నదో పెద్దదో మిస్టేక్ అయితే జరిగింది. ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మీద జరిగిందండి ఇదైతే. అటు నా వల్ల నా భార్యకి ఎఫెక్ట్ అవుతుంది. నా భార్య వల్ల మాధురికి ఎఫెక్ట్ అవుతుంది. ఆహ్, నా కెరియర్ స్పాయిల్ అయిపోయిందండి. ఈశ్వర్, ఈరోజు నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు. కానీ మరి ఇంత ఇంత అంటే దీని ప్రభావితం ఇంత ఉంటుంది. నేను ఏదైనా పొరపాటు చేసి దాని ప్రభావితం ఇంత ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించుంటే, ఆ తప్పు చేయకుండా ఉండుంటే ఈరోజు ఇదే 3 జీవితాలు జాగ్రత్తగా ఉండేవి కదా. యెస్. నాకు పెళ్ళయ్యి 7 ఇయర్స్ అవుతుందండి. 7 ఇయర్స్‌లో నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయితో గానీ, నా కో ఆర్టిస్టులతో గానీ, ఇండస్ట్రీలో ఒక బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టులతో గానీ, ఎటువంటి రిలేషన్ నాకు చాలామంది ప్రపోజల్స్ వచ్చినియి, చాలా ఫ్లర్టింగ్స్ వచ్చినియి, చాలామంది ఆపర్చునిటీస్ అమ్మాయిల సైడ్ నుంచి నాకు చాలా వచ్చినియి, చాలా అవకాశాలు వచ్చినియి. కానీ ఏవి గూడా నేను తీసుకోలేదు. అన్నీ అవాయిడ్ చేసుకుంటూనే ఇన్ని ఇయర్స్ బట్టి వచ్చాను. నేను ఇక్కడ ఈ అమ్మాయికి కనెక్ట్ అవ్వాల్సిన ఒక ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. అది ఎందుకో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు చూస్తుంది 10%, మీకు తెలియనిది 90% ఉందండి. అవన్నీ నేను చెప్పి ఇప్పుడు ఆల్రెడీ నా కెరియర్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు ఎట్లా రావాలో నాకు తెలియదు బయటికి. అవి అన్నీ మీకు చెప్పి అవి ఇంకా డ్రాగ్ అయిపోయి అటు మాధురి లైఫ్‌కి ఎఫెక్ట్ అయితది. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కావాల్సిన అమ్మాయి. అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయికి ఇంకా ఎఫెక్ట్ పడతదండి. నేనైతే ఏం చెప్పాలనుకోవట్లేదు. ఆ అమ్మాయిది తప్పేం లేదు. ఇటు మా వైఫ్‌ది తప్పే లేదు. ఆ సిచ్యువేషన్‌లో ఒక హస్బెండ్ ఆ సిచ్యువేషన్‌లో చూస్తే ఏ వైఫ్ అన్నా అట్లాగే రియాక్ట్ అవుతారు. బట్ ఆ అమ్మాయిని కొట్టడం అనేది తప్పు. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం అనేది తప్పని నేను చెప్తున్నానండి గట్టిగా.
రైట్. నాకు అంటే నీ 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 ఇంటెన్షన్ అర్థమైంది. కానీ ఆ రోజు ఆ ఓయో రూమ్‌కి వెళ్ళాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఈశ్వర్? యాక్చువల్లీ అది ఓయో కాదండి. అది ఓయో కాదు. అది వేములవాడలో ఉండే ఒక సత్రం లాంటిది అది. రెడ్డి భవన్ దాని పేరు. రెడ్డి భవన్. ఫోక్ ఆర్టిస్టులు కానీ, డాన్సర్లు కానీ, కొరియోగ్రాఫర్లు కానీ ఎవరైనా సరే ఆ చుట్టుపక్కల లొకేషన్‌లో, ఏరియాలలో షూట్ జరిగితే స్టే చేసేది అక్కడే అండి. మరి ఆ రోజు నీకు షూట్ లేకున్నా కూడా ఎందుకు పోయినావు అంటున్నావు? షూట్ లేదని ఎవరు చెప్పారండి? షూట్ ఉందండి నాకు. మార్నింగ్ షూట్ ఉందా? నాకు ఆ రోజు నేను ఏ రోజైతే పట్టుబడ్డారో మా భార్యకి అదే రోజు ఇంకొక 2 గంటలైతే నాకు షూట్ స్టార్ట్ అవుతుందండి. ఓకే. ఆ షూట్ కోరియోగ్రాఫర్ వచ్చేసి లీడింగ్ బాయ్ శ్రీకాంత్, హీరోయిన్ వచ్చేసి వైష్ణవి సోని. ఓకే. ఆ మార్నింగ్ లేస్తే షూట్. ఓకే. మరి మాధురికి షూట్ ఉండేనా? మాధురికి వేరే షూట్ ఉంది. ఆమె షూట్ వచ్చేసి శ్రీను మాస్టర్ అని ఒక అతను కొరియోగ్రాఫర్. ఆమెది వేరే షూట్, నాది వేరే షూట్. సో మీరిద్దరు కలవడానికి వెళ్ళలేదు అక్కడికి? మేమిద్దరం కలవడానికి అయితే వెళ్ళలేదు. షూట్ పర్పస్ లోనే ఉన్నాం. మళ్ళా కొంతమంది అనుకుంటున్నారు 1 వీక్ నుంచి షూట్ లేకుండానే మేమిద్దరం కలిసి ఉన్నామా అని అంటున్నారు. 1 వీక్ నుంచి షూట్ లేదని ఎవరు చెప్పారండి? నేను 1 వీక్ నుంచి షూట్స్ చేస్తూనే ఉన్నాను, డైలీ షూట్స్ చేస్తూనే ఉన్నా. నాకు అప్పటికి ఆ రోజు షూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి నేను ఖాళీగా ఉన్నా. ఆ రోజు ప్రాక్టీస్ పడ్డది, ఆ ముందు రోజు షూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి నేను అక్కడ ఉన్నా. ఆ ముందు రోజు అంతా నాకు కొండగట్లో షూట్ అయింది, జైతేరలో షూట్ అయింది. నేను అప్పటికి ఆ గ్యాప్ నేను 4 సాంగ్స్ షూట్ చేసా ఆ వీక్లోనే. షూట్ లేకుండా మేమైతే వెళ్ళలేదండి. ఈరోజు నీ జీవితం ఎఫెక్ట్ అయింది. సరే, సినిమాలు ఉన్నాయి అంటున్నావు, సైన్స్ పెట్టాలంటున్నావు, ఒక సినిమా షూట్ అయిపోయింది అంటున్నావు, నెక్స్ట్ మంత్ వరకు సాంగ్స్ ఉన్నాయి అంటున్నావు, ఇవన్నీ ఓకే. మరి మాధురి లైఫ్ కూడా అంతే ఎఫెక్ట్ అయింది. మాధురికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఈశ్వర్? నేను మాధురికి అయితే నా సైడ్ నుంచి, నా వైఫ్ సైడ్ నుంచి చేతులెత్తి క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ నా లైఫ్ ఎంత స్పాయిల్ అయ్యానో అమ్మ లైఫ్ అంతే స్పాయిల్ అయింది. దానికన్నా ఎక్కువనే అయింది మాధురి. ఇక్కడ ఎఫెక్ట్ అయింది మాధురి మాత్రమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రజలు. అదైతే రాంగ్ అండి. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదనే మా ఇద్దరికి ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడింది. మేమిద్దరం కలిసి ఇదంతా అంటే కలిసి అంటే ఇన్ ద సెన్స్ మేమిద్దరం ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. మేమైతే నేను మాధురి ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయినాం. ఒక 2.5 months నుంచి మేము ఎమోషనల్గా కనెక్ట్ అయినాం. 2.5 months నుంచి ముందు మాకు మాధురికి ఎటువంటి రిలేషన్ లేదు. ఒక ఫ్రెండ్స్ లాగానే, అది కూడా క్లోజ్ ఫ్రెండ్స్ లా కూడా కాదు. మీరు అంటే మీరు, అండి అంటే అండి, ఇట్లా నడిచింది మా డిస్కషన్ కానీ కాన్వర్సేషన్ కానీ ఇవే నడిచింది తప్పితే ఎక్కడ కూడా ఫ్లర్టింగ్ కానీ, ఎటువంటి మిస్బిహేవ్ కానీ, ఎటువంటి ఆడ్గా మాట్లాడటం కానీ ఎటువంటి ఏమీ జరగలేదు. నేనైతే మాధురికి నా సైడ్ నుంచి సారీ చెప్పాలనుకుంటున్నాను. ఆమెకు చాలా ఎఫెక్ట్ అయింది. ఎన్నిసార్లు సారీ చెప్పినా, ఎన్నిసార్లు క్షమాపణ అడిగినా సరే అది తక్కువనే. జరిగినది జరిగిపోయింది. ఆమె లైఫ్కి నాకంటే ఎక్కువ ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు నా వైఫ్ దగ్గర నేను డివోర్స్ తీసుకొని నేను ఎటో ఒంటరి జీవితం ఎట్లన్నా బతికినా సరే నన్ను ఎవరు పట్టించుకోరు. ఒక మగాని కాబట్టి కొంతమంది గుర్తు పెట్టుకుంటారు, 4 రోజులు వదిలేస్తారు. ఒక ఆడపిల్ల, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ఆడపిల్ల, ఆమె లైఫ్ నాకన్నా ఎక్కువ ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు నేను అయితే ఇప్పుడు నా ఫ్యామిలీతో నేను కలుసున్నా సరే ఇప్పుడు నా లైఫ్ ఎవరు పట్టించుకోరు. నేను ఏదో వేరే పని చేసుకోను, వేరేది ఇంకేదైనా జాబ్ చేసుకోను, వేరే స్టేట్లో వేరే కంట్రీలో నేను ₹1 సంపాదించుకొని నేను నా కొడుకుని నా భార్యని నేను నడిపించుకోగలను, సాక్కోగలను. కానీ ఇప్పుడు అమ్మాయి బయటికి రాని పరిస్థితిలో ఉంది కదా. నాకంటే నేను బయటికి రాని పరిస్థితిలో ఉన్నా. కానీ నేను ఒకనొక సిచ్యువేషన్ నేను మగాండి కదా, తెగిచ్చానంటే నేను ఏమైనా చేయగలుగుతా ఆ సిచ్యువేషన్లో. కానీ ఆడోళ్ళు కదండి, చాలా సెన్సిటివ్గా ఉంటారు మగాళ్ళ కంటే. అందరూ ఆడోళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో చాలా స్ట్రాంగ్ ఉమెన్స్ ఉన్నారు. మెంటల్లీ, ఫిజికల్లీ, పర్సనల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకలా కూడా ఉంటారు కదండి. కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ కూడా ఉంటారు. కొంతమంది ఈ సిచ్యువేషన్ ఎంత పరిస్థితి వస్తే ఎవరు బతుకుంటారండి. ఒక సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ అవుతుంది, బయటికి వెళ్తే నవ్వుతున్నారు, మొహాలు చూస్తే నవ్వుతున్నారు, నవ్వు రూపాయలు అయిపోయింది జీవితం నాది. ఈ సిచ్యువేషన్లో ఎవరు బతికుండరు. బతికున్నామంటే మేము స్ట్రాంగ్ ఉన్నాం. ఇంకేదైనా ముందుకి మీరు అందరు కలిసి ఒక ఛాన్స్ ఇచ్చి మాకు ఒక లైఫ్ ముందుకు తీసుకెళ్ళి ఈ ట్రోల్స్ అని ఇక్కడ ఆపేసి మా లైఫ్ని మేము కొనసాగించుకోవడానికి మీరు ఒక ఛాన్స్ ఇస్తే మేమైతే బతుకుతాం. సో మాధురికి అయితే నేను 2 చేతులు పెట్టి నేనైతే సారీ అయితే చెప్పగలుగుతాను. అంతకుమించి నేను ఏం చేయలేను. ఈరోజు ఒక పొరపాటు వల్ల 2 జీవితాలు రోడ్డుపైకి వచ్చాయి. ఈరోజు ఒక పొరపాటు వల్ల
నిజానికి నువ్వు ఇందాక మాట్లాడిన పాయింట్ కరెక్టే. ఒక చిన్న అంటే పొరపాటు వల్ల టోటల్ క్యారెక్టర్ అసాసినేట్ చేసే స్థాయికి వెళ్ళింది. ఒక పొరపాటు వల్ల టోటల్ ఫోక్ ఇండస్ట్రీ, జానపదం అనేది ఎంత అద్భుతమైనటువంటి గౌరవం సంపాదించుకున్న ఒక ప్లాట్ఫామ్ ఈరోజు అందరూ కూడా ఫోక్ ఇండస్ట్రీలో ఇలా ఉన్నారు అని మాట్లాడే పరిస్థితికి వచ్చింది. అదే ఫోక్ ఇండస్ట్రీ వేల మందికి, లక్షల మందికి, డాన్సర్లకు, టెక్నీషియన్లకు అంటే ఒక పాట రాయడం పెన్ను పేపర్ పై పడడం మొదలు పెట్టినప్పటి నుండి ఆ పాట రిలీజ్ అయ్యేంత వరకు ఆ మధ్యలో జరిగినటువంటి జర్నీలో వందల మంది, వేల మంది, లక్షల మంది జీవనోపాధి కలిగించేటువంటి ఒక కలమ్మ తల్లి నమ్ముకున్న ఫోక్ ఇండస్ట్రీ ఈరోజు అదంతా కూడా ఒక మచ్చబడినట్టుగా అయింది. ఏం ఏం ఏమనిపిస్తుంది ఈశ్వర్ అంటే, ఈరోజు రియలైజ్ అవుతున్నావా నువ్వు చేసింది తప్పు, నేను ఇలాంటి పరిస్థితికి రాకుండా బాగుండేదని నీకు అనిపిస్తుందా? నేను చేసింది అయితే తప్పే అండి. నేను చేసింది అయితే 100% కాదు, 1000% నేను తప్ప నేను ఒప్పుకుంటున్నా. బట్ నేను చేసిన తప్పుకి ఫోక్ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదండి. నేను ఫోక్ ఇండస్ట్రీకి చాలా రుణపడి ఉంటాను అండి. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే అది ఫోక్ ఇండస్ట్రీ వల్లనే అండి. నా లైఫ్, నా కెరియర్ చాలా చేంజ్ అయింది అది ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. నేను ఒక ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగాను అంటే నేను ఒక సినిమా కంప్లీట్ అయిపోయింది. నాకు ఇంకొక ఐటమ్ సాంగ్ చేస్తే ఆ సినిమా అయిపోతుంది. నెక్స్ట్ మంత్ నాకు ఇంకో సినిమా సైన్ చేయడానికి రెడీగా ఉంది. నెరేషన్లో అయిపోయింది, స్క్రిప్ట్ అంతా వర్క్ అంతా అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయింది, ఇంకో సినిమాకి రెడీగా ఉంది. ఈ సిచ్యువేషన్లో మేము ఒక తప్పు చేసాము, దొరికిపోయాము. ఇప్పుడు మేము అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాం, క్షమించండి అని చెప్పి మేము చేసిన తప్పే అని ఒప్పుకుంటాం. బట్ ఫోక్ ఇండస్ట్రీకి మేము చేసిన పనికి మేము మా ఇద్దరి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్కి ఫోక్ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదండి. ఫోక్ ఇండస్ట్రీ చాలా మంచిది, ఒక గౌరవప్రదమైన జానపదం అండి. అది నేనైతే చాలా రుణపడి ఉంటాను. ఒక కళామ తల్లికి నేనైతే చాలా రెస్పెక్ట్ ఇచ్చి అయితే నేను ఉంటానండి. ఫోక్ ఇండస్ట్రీకి, ఫోక్లో ఉన్న మనుషులకి, ఫోక్లో ఉన్న డాన్సర్స్కి, కొరియోగ్రాఫర్లకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి అందరికీ నేను రుణపడి ఉంటాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నన్ను ఇంత సపోర్ట్ చేసిన ఫోక్లో, నేను ఒక ఆంధ్ర అబ్బాయిని, నన్ను ఫోక్ ఇండస్ట్రీలో అటు తెలంగాణ పీపుల్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, అటు ఫోక్ ప్రొడ్యూసర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు, ఫోక్ కొరియోగ్రాఫర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు, ఫోక్ యూనియన్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంతమంది నాకు సపోర్ట్ చేశారండి. ఫోక్ ఇండస్ట్రీ చాలా గొప్పదండి. చాలా మందికి, ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్కి అదొక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఫోక్ ఇండస్ట్రీ అనేది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. ఫోక్ ఇండస్ట్రీలో నుంచి బయటికి వెళ్ళి సినిమా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అటు టీవీ షోస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సీరియల్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫోక్ ఇండస్ట్రీ అనేది ఒక పాత్ అండి. ఒక లైఫ్ కెరీర్ సక్సెస్ అవ్వడానికి ఫోక్ ఇండస్ట్రీ అనేది ఒక పాత్. నేనైతే ఫోక్ ఇండస్ట్రీకి చాలా రుణపడి ఉంటాను. ఫోక్ ఇండస్ట్రీలో నేను ఒక 3 వ్యక్తులకి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు క్లోజ్గా ఉండే పర్సన్స్ నా వలన వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ వలన. ఆ 3 పర్సన్స్ ఎవరంటే, ఒకటి శేఖర్ వైరస్, 2 చలందర్ అన్న అండ్ ఉదయ్ గారు. ఈ 3కి నేనైతే నా చేతులెత్తి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. నా వలన ఈ ఫోక్ ఇండస్ట్రీకి మచ్చ పడద్దని అయితే నేను కోరుకుంటున్నాను. వీళ్ళ 3కి నేనైతే సారీ చెప్పాలనుకుంటున్నాను. ఇంతగా ఆదరించిన, ఇంతగా నన్ను అభివృద్ధి చేసిన, ఇంతగా నన్ను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకి కూడా నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. ఈ సిచ్యువేషన్ నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అంతే. సో ఈశ్వర్, ఒక మాట క్లారిటీ ఇవ్వు. సరే, ఈరోజు జరిగింది తప్పు, ఇలాంటి పొరపాటు జరగదు ఇంకోసారి, అవకాశం ఇవ్వండి, నేను మళ్ళీ నా జీవితాన్ని నేను ఏదోలా ముందుకు సాగుతాను అని చెప్తా ఉన్నావు. ఓకే, ఈరోజు మాధురి ముందుకు రాని పరిస్థితి, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి, మీరిద్దరూ ఎక్కడైనా పెళ్లి చేసుకోవాలి, మనం పెళ్లి చేసుకుందామని అనుకొని మీ భార్యపై అంటే డివోర్స్ కావాలి అన్నామని లాస్ట్ ఇంటర్వ్యూలో మీ వైఫ్ చెప్తుంది. లేదండి, యాక్చువల్లీ మేము పెళ్లి చేసుకొని మా వైఫ్కి అన్యాయం చేద్దామన్న ఉద్దేశం అయితే మా ఇద్దరికి లేదండి. తనకు కూడా ఈ రోజు నీ వైఫ్కి అన్యాయం చేద్దామని లేదు, తనకైతే లేదు. తనకి మా భార్య లైఫ్ అన్యాయం చేద్దాం అయితే తనకైతే అసలు లేదు. తనని పాయింట్అవుట్ చేయాల్సిన పని లేదు. మాధురి రాథోడ్ ఎప్పుడు కూడా నీ భార్యకి డివోర్స్ ఇచ్చేయని నాకు ప్రెజర్ చేయలేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం డివోర్స్ ఇచ్చి నాకు పెళ్లి చేసుకో అని చెప్పలేదు. మా మధ్య కొన్ని మ్యూచువల్ కాన్వర్సేషన్ జరిగినాయి, కానీ అది వేరే విధంగా జరిగినాయి. అవన్నీ నేను ముందు పెట్టాలని నేనైతే అనుకోవట్లేదు. చాలా జరిగినాయి, అవైతే నేను మీ ముందు పెట్టాలని అయితే నేనైతే అనుకోవట్లేదు. బట్ మాధురి రాథోడ్ అయితే ఎప్పుడు కూడా మీ భార్యకి డివోర్స్ ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకొని
అని అనలేదు. కానీ ఇదే టాపిక్ మీద మాకు వేరేలా డిస్కషన్ జరిగినాయి, వేరేలా కాన్వర్సేషన్స్ అయితే మా మధ్యలో ఉన్నాయి. బట్ ఇట్లా అయితే నడవలేదు. ఈ వేలో అయితే ఎప్పుడు కూడా మా మధ్య డిస్కషన్ జరగలేదు. వేరే జరిగినాయి, వేరే విధంగా జరిగినాయి. కానీ అవన్నీ చెప్పాలని నేను చెప్పి ప్రొలాంగ్ చేసి ఇంకా దీన్ని సాగదిద్దామని అయితే నేను అనుకోవట్లేదు. ఈశ్వర్ అసలు ఆ రోజు ఏం జరిగింది ఈశ్వర్? ఆ రోజు నైట్ ఎందుకు మీ వైఫ్కి అక్కడ అనుమానం వచ్చింది? మీ వైఫ్తో ఎన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నావు? ఆ రోజు మీ వైఫ్ అక్కడికి డైరెక్ట్గా స్ట్రేట్ అక్కడికి రావాల్సిన కారణం ఏంటి? ఒక్కసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ రోజు మా వైఫ్ డైరెక్ట్గా ఎలా అయితే వచ్చిందో నాకైతే జీరో నాలెడ్జ్, అసలు తెలీదు. ఎగ్జాక్ట్గా మా రూమ్కి వచ్చి డోర్ కొట్టింది. అది కూడా ఎట్లా జరిగిందో డోర్ కొట్టారా? డోర్ ఓపెన్ లేకుండా? డోర్ ఓపెన్ లేకుండా డోర్ కొట్టారు. డోర్ కొట్టారు అంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఇదే. డోర్ సీన్ కట్ చేస్తే మీరు బాత్రూంలో ఉన్నారు, మాధురి గారు బెడ్ పైన ఉన్నారు, డోర్ ఓపెన్ చేసింది ఎవరు మరి? నేను ఇప్పుడు డోర్ ఎవరు తీశారు, డోర్ ఎవరు కొట్టారు, నేను బాత్రూంలో ఎందుకున్నా, ఇవన్నీ చెప్పడానికి అయితే నేను రాలేదు. నాకు కొన్ని క్లారిటీ ఇవ్వాలనిపించి నేను వచ్చాను. ఆ క్లారిటీలో అయితే నెక్కేసాను అనుకుంటున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం మా భార్య కాకుండా వీడియో తీసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వెనుక తీసి ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళు క్షణిక ఆవేశం వల్లనో ఏ ఆవేశం వల్లనో వాళ్ళకి ఎందుకు అంత ఆవేశం వచ్చిందో, నా భార్యకి లేని ఆవేశం ఆమెకి ఎందుకు ఉందో అదైతే నాకు తెలీదు. వాళ్ళు వీడియో తీసి వీడియో అప్లోడ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఆ వీడియో ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారు, అసలు ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది? ఒక్క విషయం క్లారిటీ అంటే. అది డౌన్లోడ్ కాదు, యాక్చువల్లీ వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు వీడియో తీశారు, తీసింది కాకుండా మా ప్రొఫైల్ నుంచి అప్లోడ్ చేసి మాకే కొలాబులు పెట్టారు. మా ఫోన్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకే, పాస్వర్డ్స్ ఎలా తెలిసాయి? పాస్వర్డ్స్ అంటే అది ఎట్లా తెలిసిందో తెలియదు. కానీ ఆ సిచ్యువేషన్లో మరి మా ప్రొఫైల్ నుంచే వీడియోలు అయితే వచ్చినాయి. ఆబ్వియస్లీ మా ప్రొఫైల్స్ రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది 5 minutes 10 minutes చాలా రీచ్ అయిపోయింది, చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఆ వీడియో అది అప్లోడ్ చేసి డిలీట్ చేసే లోపే చాలా స్ప్రెడ్ అయిపోయింది, చాలా వైరల్ అయిపోయింది అది కంటెంట్ అనేది. సరే, ఆ వెనుకున్నటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో తన గురించి కూడా చాలా మంది ఇదే క్వశ్చన్స్ చేస్తున్నారు. మీరు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు. దీనికన్నా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఈశ్వర్, దీంతో ఇంకా ఎండప్ చేసేద్దాం ఇంటర్వ్యూని. లాస్ట్కి ఫైనల్గా నువ్వు ఎఫెక్ట్ అయ్యావు, మాధురి ఎఫెక్ట్ అయింది, మీ భార్య ఎఫెక్ట్ అయింది, నీ కొడుకు ఎఫెక్ట్ అయ్యాడు. ప్రజలకు ఈ దాన్ని బట్టి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ప్రజలకు నేను చెప్పాల్సింది ఒకటి, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఈరోజు కాకపోతే రేపన్నా బయటపడతాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఈ తప్పు చేయాలని నేనైతే కోరుకోవట్లేదు, చేయమని నేనైతే చెప్పట్లేదు. బట్ చేయకండి. చేయకపోతేనే మీ కెరియర్లకు మంచిది. చూస్తున్నారు కదా, మేము చేసిన ఒక తొందరపాటు నిర్ణయం వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల, క్షణికావేశాల వల్ల, కోపాల వల్ల ఒక 3 లైఫ్ అనేది, కెరియర్ అనేది ఆగిపోయింది, కెరియర్ అనేది స్పాయిల్ అయిపోయింది. ఆ మనుషుల వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు. నా భార్య కాకుండా నా భార్య వెనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేశంలో వీడియోలు పెట్టి మా కెరీర్ అయితే స్పాయిల్ చేసేసారు. అది ఎట్లా జరిగింది తెలీదు. మీరైతే మాత్రం ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అయితే పెట్టుకోకండి. లైఫ్ని మంచిగా కొనసాగించండి. హ్యాపీగా ఉన్న లైఫ్, వెరీ షార్ట్ లైఫ్, ఉన్న లైఫ్లో హ్యాపీగా బతకండి. నలుగురితో నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ జాలీగా, ఎటువంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ లేకుండా. మొన్నటి వరకు 2.5 months కిందటి వరకు నీ లైఫ్ కూడా అలానే ఉండే. యా, నేను ఇప్పుడు ఫేస్ చేస్తాను కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. లైఫ్ చాలా చిన్నదండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు తెలియదు. తెలియని లైఫ్లో బతుకుతున్నాము. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను ఓన్లీ బికాస్ ఆఫ్ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. నాకు నిన్నటి వరకు కూడా చాలా థాట్స్ ఉన్నాయి నా మైండ్లో నుంచి. నేను బ్రతుకున్నానంటే నేను ఏదో ఆలోచించి ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. రేపటి రోజున ఎట్లుంటుందో తెలియదు, ఉంటామో పోతామో తెలియదు. కానీ ఉన్న రోజు హ్యాపీగా, ఎటువంటి పంచాయతీలు ఏం లేకుండా, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ లేకుండా, మంచి హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ, మంచిగా అందరితో మంచిగా ఉంటూ, అందరితో నవ్విస్తూ నలుగురితో హాయిగా హ్యాపీగా మీ అందరి జీవితాలు అయితే కొనసాగించండి. ఎటువంటి
అసభ్యకరమైన పనులకి మీరు పాల్పడకండి. ఎటువంటి ఇట్లాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్కి అయితే మీరు దూరంగా ఉండమని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం మాధురికి అయితే నేను చాలా అంటే చాలా సారీ చెప్తున్నాను. మా ఫ్యామిలీ నా వలన, మా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నా వలన నా ఫ్యామిలీ ఎట్ ద సేమ్ టైం మాధురి కూడా ఇంకా ఎఫెక్ట్ అయింది. ఆమెకు నేనైతే సారీ చెప్పాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా సారీ చెప్పాలనుకుంటున్నాను. ఈశ్వర్ ఇప్పుడు నాతో ఏం చెప్తున్నావు అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నాకు డ్రింకింగ్ హ్యాబిట్ ఎక్కడన్నా ఉంటే ప్రూవ్ చేయండి, 10 లక్షలు ఇస్తా అనే పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కానీ ఇక్కడ మీ వైఫ్ ఒక వీడియోలో నా మొగునికి తాగుడు అలవాటు లేదు, తాగుడు అలవాటు చేసుకొని తాగిండు అంటుంది. అదేంటంటే ఆ రోజు నేను తాగానండి. ఆ రోజు నాకు ఇంట్లో ప్రెషర్ వల్ల, నాకు మాదిరికి జరిగిన ఇన్సిడెంట్ వల్ల, ఇటు సైడ్ నుంచి ఒక ప్రెషర్ వల్ల, అవి నేను అన్నీ ఓపెన్గా చెప్పాలనుకోవట్లేదు, అవన్నీ తీసి బయట పెట్టాలని అనుకోవట్లేదు. ఆ ప్రెషర్ వల్ల నాకు ఆ రోజు తాగాలనిపించింది. నాకు అంటే ఈ లాస్ట్ 7 years లో ఏ రోజు తాగలేదు. లాస్ట్ 7 years ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను తాగలేదండి. బట్ ఇక్కడ ఈ రోజు రోజు తాగావు. ఆ రోజు తాగాను. ఆ రోజు నాకు ఏం తాగలేనికి ఏవో తాగాను అంతే. నాకున్న మెంటల్ ప్రెషర్కి తాగితే నిద్ర వస్తుందేమో అని ఒక ఆలోచనతో నేను ఆ రోజు తాగాను, ఒప్పుకుంటాను. రూమ్కి వెళ్ళి తాగాను, బయట తాగాను, రూమ్కి వెళ్ళి తాగాను. కానీ 5 years లో పక్కా నువ్వు తాగలేదు. పక్కా తాగలేదు. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఒక్కరి చేతన్నా చెప్పించండి, ఏ ప్రొడ్యూసర్తో నేను కూర్చొని తాగానా, ఏదన్నా కొరియోగ్రాఫర్లతో కూర్చొని తాగానా, డాన్సర్లతో కూర్చొని తాగానా, నా కో ఆర్టిస్టులతో కూర్చొని తాగానా, ప్రూవ్ చేయండి. నేను ఒప్పుకుంటున్నాను కదా. నేను ఆ ఒక్క రోజు తప్పితే వాళ్ళందరూ కూర్చొని తాగుతూ ఉంటే నువ్వు ఏం చేస్తావు? నేను తింటానండి. నేను చాలా నేను ఫుడ్ తింటాను, రెడ్ బుల్ తాగుతానండి అంతే. నా కోసం ఒక రెడ్ బుల్ తీసుకొస్తారు, నాకు నచ్చిన ఫుడ్ తీసుకొస్తారు. ఫుడ్ నేను చాలా బాగా తింటానండి. ఫుడ్ అయితే అంతే. తప్పితే నేను మందు తాగటం, బీర్ తాగటం, నేను బ్రీజర్ కూడా తాగను. నాకు అట్లీస్ట్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు, అట్లీస్ట్ బ్రీజర్ అన్న తాగండి అని చెప్పి నాకు చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు. కానీ నేను బ్రీజర్ తాగేది కూడా లేదండి. నేను చాలా పెద్ద పెద్ద పార్టీస్కి వెళ్తా, ఒకేషనల్లీ మూవీ మీటింగ్స్ కానీ అన్నీ వెళ్ళినప్పుడు చాలా కాస్ట్లీ ఆల్కహాల్ బాటిల్స్ గిఫ్ట్ చేస్తారు నాకు. గిఫ్ట్ చేసినప్పుడు కూడా నేను ఎవరెవరికో ఇచ్చేస్తూ ఉంటాను. నాకు ఎవరెవరో తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను ఇట్లా బాటిల్స్. నేను తాగను, నాకు అలవాటు లేదు, నేను తాగను కూడా. ఫాస్ట్ ఎప్పుడు తాగేవాడిని కానీ నేను ఇండస్ట్రీకి వస్తుంది ఎవరితో తాగింది లేదు. ఎవరికి నేను తాగుతానని కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పేంతవరకు కూడా ఎవరికి నేను డ్రింక్ చేస్తాననే విషయం కూడా ఎవరికి తెలియదు. అంటే నీతో నేను కూడా వర్క్ చేసినా తెలుసు. నీ 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 యాక్టింగ్ కోసం 70mm లో నీ ఫేస్ కనిపించడం కోసం ఎంత ట్రై చేసావో ఒక 50% అయినా నాకు తెలిసి నేను చూసుంటాను నీ నీ లైఫ్లో. నువ్వు ఈరోజు ఒక పాట పెడితే 100 million అంటే 10 కోట్లు, 12 కోట్లు, 8 కోట్లు, 7 కోట్ల వ్యూవర్షిప్ ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు చూసి నేను అభినందిస్తాను. నీ స్టేజ్ ఎక్కడి నుండి వచ్చింది? ఒక జూనియర్ ఆర్టిస్ట్ స్టేజ్ నుండి వచ్చినటువంటి జీవితం నీది, కళ్ళతో నేను చూసా. నీ స్టోరీ ఒకసారి, నీ పర్సనల్ స్టోరీ ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తావా ఈశ్వర్? నేను చెప్తాను. నాది చాలా సాదా సీదా అయిన ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అండి నాది. అంటే ఎంతంటే చాలా చాలా అంటే పూర్ అనుకోని, అట్టు మరీ పూర్ అని చెప్పలేను కానీ ఓకే. నేను ఒక మార్కెట్లో 2 సంచులు పట్టుకొని, మా ఇంట్లో మా మమ్మీ ఇడ్లీ దోశ వేస్తే నా సంచులో పట్టుకొని తిరిగి అమ్మే నా జీవితం అండి, కెరియర్ నాకు. ఆ తర్వాత నేను 200 రూపాయలు నేను రోజుకి కూలి పనికి వెళ్ళేవాడిని అండి. అంటే మూట్లు మోయటానికి వెళ్ళేవాడిని. మూట్లు మోయటానికి వెళ్తూ నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేవాడిని అండి. ఆ తర్వాత నా ఫిట్నెస్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. నేను యాక్చువల్లీ స్పోర్ట్స్ ఆడేవాడిని అండి చిన్నప్పుడు. ఆ తర్వాత నా జిమ్లో ట్రైనర్ ఆపర్చునిటీ వచ్చింది. 4000 రూపీస్కి నా కెరీర్ అనేది స్టార్ట్ అయిందండి. మంత్లీ ఒక శాలరీ, ఫస్ట్ తీసుకున్న శాలరీ 4000 రూపీస్. అక్కడి నుంచి స్టార్ట్ అయిన నా కెరియర్. మెల్లమెల్ల నాకు యాక్టింగ్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం అండి. అయితే అప్పటి నుంచే నేను జిమ్లో జాబ్ చేస్తున్నప్పటి నుంచే నేను అప్పుడు డబ్ మ్యాచ్లు, ఈ మ్యూజికల్లీ ఇవి వచ్చినాయండి. అట్లా నేను స్టార్ట్ చేశానండి. ఏం చేయాలో తెలియక, షార్ట్ ఫిల్మ్ ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియక, అందరినీ అడుక్కుంటూ బతిలాడుతూ. ఆ రోజులలో అప్పుడు మేము మాది గుంటూరు అండి. గుంటూరులో అప్పట్లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు. వాళ్ళని అడిగి ఎట్లా చేయాలి, ఏం చేయాలని అందరిని అడుక్కుంటూ బతిలాడుకుంటూ కాళ్ళు పట్టుకుంటూ ఒక్క ఆపర్చునిటీ ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి నాకు కూడా అని చెప్పి అందరు ఎమ్మడి పడి, అందరు కాళ్ళ మీద పడి ఒక సిచ్యువేషన్ నా జాబ్ నేను మెల్లమెల్ల గుంటూరు నుంచి నేను విజయవాడ షిఫ్ట్ అయ్యానండి. విజయవాడ షిఫ్ట్ అయిన తర్వాత నేను విజయవాడలో ఫిట్నెస్ ట్రైనర్గా నేను జాబ్ చేస్తూ నేను హైదరాబాద్లో ఎవ్రీ వీకెండ్ హైదరాబాద్కి వచ్చి మోల్డింగ్ స్టార్ట్ చేశానండి. ప్రతి వీకెండ్ నేను ర్యామ్ ఫాగ్లీ వెళ్ళేవాడినండి. చాలా పేజెంట్స్కి నేను పార్టిసిపేట్ చేశాను. చాలా పేజెంట్స్కి నేను
విన్ అయ్యాను చాలా. మిస్టర్ తెలంగాణ, మిస్టర్ ఆంధ్ర కొన్ని కొన్ని విన్ అయ్యాను. పేజెంట్స్ విన్ అయ్యాను. పెద్ద పెద్ద షోస్ కూడా నేను విన్ అయ్యాను. మిస్టర్ ఆంధ్రగా, మోస్ట్ స్టైలిష్ మోడల్గా, మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్గా నేను చాలా అవార్డ్స్ అనేవి నేను గెలిచానండి కొన్ని ఇయర్స్. అట్లా 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 నేను ఒక రకంగా చెప్పాలంటే మా వైఫ్ సపోర్ట్ వల్లనే, మా వైఫ్ సపోర్ట్ తీసుకొని నేను హైదరాబాద్ అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది, ఇక్కడ జాబ్ మానేసి. ఆ జాబ్ మారిన టైంలో ఇక్కడ జాబ్ స్టార్ట్ అయ్యే కెరియర్ కొత్తలో నాకు ఇక్కడ జాబ్ లేదు, ఏం లేవు, ఫినాన్షియల్గా ఏం లేదు. మా వైఫ్ మొత్తం చూసుకుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ వాళ్ళు నాకు మొత్తం ఎంకరేజ్ చేశారు, చాలా చూసుకున్నారు. ఆ, అంతా నడుస్తుందండి ఒక మిడిల్ క్లాస్ లైఫ్. అప్పుల జీవితం, రెస్పాన్సిబిలిటీస్, ఆ ప్రెషర్లు ఈ ప్రెషర్లలో కొంచెం జీవితం నడిచిపోయింది. అప్పుడు ఆడిషన్లు అని చెప్పి ఆఫీసులు చుట్టూ తిరగటం, వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద పడి ఒక్క అవకాశం ఉంటే ప్రూవ్ చేసుకుంటా అని చెప్పిన రోజులు అని చెప్పి ఆ ఆఫీసర్ ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఒక షార్ట్ ఫిల్మ్ అవకాశం వచ్చిందండి. ఆ షార్ట్ ఫిల్మ్ చేశాను, గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మళ్ళా రోజు ఇట్లనే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ బతిలాడుతూ ఒక చిన్న క్యారెక్టర్ అన్న దొరికితే చేద్దామనే సిచ్యువేషన్లో ఉన్న రోజులలో నాకు జూనియర్ ఆర్టిస్ట్గా ఎన్ని రోజులు ఉన్నాయి, రోజుకి 1000 రూపాయలకి పని చేసిన రోజులు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేసిన రోజులు ఉన్నాయండి. ఈ ఇండస్ట్రీలో అంత ఇష్టం అండి నాకు యాక్టింగ్ అనేది. చాలా అంటే చాలా ప్యాషన్ అండి. ఆ పొజిషన్ నుంచి ఒక మెట్టు ఎదుర్కొంటూ ఇంకా షార్ట్ ఫిలింలు చేసి, వెబ్ సిరీస్ చేసి ఈ పొజిషన్ వరకు వచ్చానండి. ఇప్పుడైతే నాకు ఆ సిచ్యువేషన్లో నేను చాలా లో ఉన్న సిచ్యువేషన్లో, అటు జిమ్ ట్రైనర్గా ఉన్నప్పుడు, ఈ ఆపర్చునిటీస్ ఏం లేనప్పుడు కొద్దిగా మెల్లమెల్లగా ఈ రీల్స్ అవి స్టార్ట్ చేసామండి ఇన్స్టాగ్రామ్లో. ఆ టైంలో నాకు వచ్చిన ఆపర్చునిటీ అండి ఫోక్ సాంగ్ అండి. ఆ ఫోక్ సాంగ్స్ చేయటం వల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అయితే నేను మధ్యలో సీరియల్స్ కూడా చేశానండి. సీరియల్స్ కూడా చేశాను, మూవీస్ కూడా చేశాను. అంటే పెద్ద గుర్తింపు వచ్చే క్యారెక్టర్లు కాదు, ఏవో చిన్న చేశాను. డైలాగ్ లేని క్యారెక్టర్లు, చిన్న డైలాగ్ ఉన్న క్యారెక్టర్లు చేశాను కానీ పెద్ద గుర్తింపు అయితే రాలేదు. మెట్టు ఎదుర్కొంటూ ఒక్కొక్క నాని అంటారు కదా, మన నాని హీరో నాని గారు అంటారు కదా, ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టిన గోడ ఒక చిన్న మిస్టేక్ వల్ల మొత్తం కూలిపోయిందండి. మొత్తం కెరియర్ అంతా ఒక్క రోజులో, ఒక్క నైట్లో, కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో, కొన్ని క్షణిక ఆవేశాల వల్ల ఇప్పటి వరకు బిల్డ్ చేసుకునే కెరియర్, లైఫ్, ఫినాన్షియల్గా మొత్తం కుంగిపోయి, మొత్తం కెరియర్ అంతా అయిపోయి స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను జనాల్ని ఫేస్ చేయలేని సిచ్యువేషన్లో నేనైతే ఉన్నానండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ ముందు చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మాట్లాడటానికి నేనైతే ట్రై చేస్తానండి, కానీ నాకు అవ్వట్లేదండి. బట్ చాలా ట్రై చేస్తాను. మీ ముందు కూర్చొని ఇంతసేపు మాట్లాడగలుగుతున్నానంటే అసలు నేను చాలా నా కాళ్ళు చేతులు చాలా షివర్ అవుతున్నాయండి. నాకు రేపటి రోజున నాకు జనాలు ఏం చేస్తారో తెలియదు, బయటికి వెళ్ళి ఫేస్ చేయగలుగుతాను లేదో తెలియదు, ఇక నాకు అవకాశాలు వస్తాయో లేదో తెలియదు. ఉన్న ఆపర్చునిటీస్ పోయినాయి, ఇంకా ముందు వస్తే లేదో తెలియదు. చాలా లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయిందండి. చూడాలండి, ఇక మీరందరూ కలిసి నన్ను క్షమించి ఇంతవరకు సపోర్ట్ చేసిన నా ప్రజలందరికీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను. క్షమించి నా లైఫ్ కొనసాగించడానికి, ఇంకా ప్రశాంతంగా ముందుకు సాగడానికి మీరైతే నాకు అనుమతిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా క్లియర్ గా ఈశ్వర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. జరిగింది పొరపాటు, కానీ వాళ్ళ ఫ్యామిలీ వీడియో అప్లోడ్ చేయకపోయి ఉంటే ఇద్దరు జీవితాలు రోడ్డుపై పడేవి కాదు. ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ రోడ్డుపైకి వస్తే ఇద్దరి మెంటాలిటీస్ కూడా 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాం, రోడ్డుపైకి వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతాం. తెలిసో తెలియకో చేసిన ఒక పొరపాటు, తెలిసో చేసిరు, తెలియకో చేసిరు, పెద్ద పొరపాటే అనుకుందాం. కానీ ఈ రోజు ఏం జరిగింది? ఆ పొరపాటు వల్ల జీవితాలు నాశనం అయ్యాయి. ఒక అమ్మాయి జీవితం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితికి వచ్చింది. మాధురి, ఈరోజు ప్రజలంతా నీ వెంటున్నారు. ఈరోజు ఖచ్చితంగా నీ వెంట ఉంటాం కూడా. ధైర్యంగా ఉండాల్సినటువంటి టైం ఇది. ఖచ్చితంగా నీకు అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంది. నీకున్నటువంటి కళతో నువ్వు ఎక్కడికైనా
ఉన్నతమైన శిఖరాలను అధిరోహించేటువంటి కళ నీ దగ్గర ఉంది. నీ కాళ్ళపై నువ్వు నిలబడ్డావు, నీ కాళ్ళపై నువ్వు ఎదిగావు, నీ కాళ్ళపై నువ్వు ఈరోజు బ్రతికే అవకాశం ఇప్పటికీ ఈ రోజుటికి ఉంది. సొసైటీ నిన్ను తప్పుగా చూస్తుందేమో, సొసైటీ నీ క్యారెక్టర్ని ఏదో అనుకుంటుందేమో అని అస్సలు బాధపడదు. ఎక్కడ లేవు తప్పులు, ఎక్కడ లేవు పంచాయతీలు. ప్రతి దగ్గర ఎక్కడో ఒక దగ్గర తెలుసో తెలియకో చేస్తున్నటువంటి తప్పులు 4 గోడల మధ్య దాచిపెట్టి ఇంకోసారి జరగకుండా చూసుకుంటున్నారు కొంతమంది. ఇక్కడ జరిగిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే ఈ విషయాన్ని రోడ్డుపైకి లాగారు, సోషల్ మీడియా పైకి లాగారు. మాధురి, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. శరణ్య, అమ్మ మీ వెంట మేమందరం ఉన్నాం, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. లక్షల్లో ఒక్కరికి వచ్చే అవకాశం ప్రజల అభిమానాన్ని అందడం. అలాంటి అవకాశం ఇక్కడ ఈశ్వరికి అయినా అక్కడ మాధురికైనా ఉంది. తప్పు జరిగినప్పుడే కదా, ఈ తప్పుతో అనుభవం వచ్చినప్పుడే కదా మళ్ళీ జీవితంలో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకునే ఒక ఆలోచన వస్తుంది. తప్పు జరిగింది, ఆ తప్పుని ఇక్కడికే వదిలేసి వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతికేలా చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఈరోజు 100 క్వశ్చన్స్ నా బ్రెయిన్లో నడుస్తున్నాయి. ప్రతి క్వశ్చన్ నేను వేయొచ్చు, అడగొచ్చు, ఈశ్వర్ని ఎంతవరకన్నా లాగి అడగొచ్చు. కానీ ఈరోజు ఈశ్వర్ని క్వశ్చన్స్ అడిగితే, లేకపోతే నాకున్నటువంటి సందేహాలను ఈశ్వర్పై రుద్దితే వచ్చేది ఏంటంటే కేవలం నాకు వచ్చే ఒక వ్యూవర్షిప్, కట్ చేసి ఒక 2 రోజుల ఎంటర్టైన్మెంట్. అది కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ కావాలి. ఈ ఇష్యూ ఇక్కడికి వదిలేయాలి. వీళ్ళు చేసిన పొరపాటు వల్ల ఫోక్ ఇండస్ట్రీని అంతా అనడం తప్పు అని చెప్పడానికి వచ్చాను. మాధురి జీవితానికి ఏం జరగలేదు, మేమందరం ఇంతే అభిమానిస్తాం. నువ్వు డ్యాన్స్ చేస్తే అలానే లైకులు కొడతాం, అలానే కామెంట్స్ పెడతాం, అలానే షేర్లు చేస్తాం. అదే విధంగా ప్రొడ్యూసర్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చి మీకు అవకాశాలు ఇస్తారు అని చెప్పడానికి వచ్చా. ఒక అమ్మాయిగా నువ్వు నీ గుండెని ఇంకా ధైర్యంగా తయారు చేసుకొని బయటికి రా మాధురి. అండ్ శరణ్య, 7 సంవత్సరాల ప్రేమ కథలో ఇలాంటి ఒక సంఘటన చూసినప్పుడు నువ్వు ఎంత కృంగిపోతావో తెలుసు. నువ్వు బయటికి రా, మళ్ళీ హ్యాపీగా బ్రతకడానికి ఆలోచించండి, ఆలోచనతో ముందుకెళ్ళండి. ఎక్కడ హ్యాపీనెస్ ఉంటుందో అక్కడ ఉండండి. దయచేసి దీన్ని ఇంకా రప్చర్ చేయొద్దని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మీమర్స్ కానీ, చాలా మీమ్స్ ఛానల్స్ వాళ్ళు, ఎట్ ది సేమ్ టైం ఇక్కడ చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వీళ్ళందరూ కూడా దీనిపై మాట్లాడి వాళ్లకు లేని ఆలోచనలు తెప్పిస్తున్నారు. బాధ పెట్టకండి. మనం చేసే పని ఇంకొకరికి బాధ కలగొద్దు, బాధ పెట్టకండి. ఇక్కడితో మాధురి ఈశ్వర్ అనే ఒక జరిగిన కథకు సమాప్తం పలుకుదాం, ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. 2 జీవితాలు, 2 కుటుంబాలు నాశనం అవుతున్నాయి. వద్దు, ఎక్కడ జరగట్లేవు తప్పులు. ప్రతి ఇంట్లో గిన్నెల చప్పుడు జరుగుతుంది, మన ఇంట్లో గిన్నెల చప్పుడు చూసుకుందాం. మంది ఇంట్లో ఏం జరుగుతుందనే విషయాన్ని పక్కన పెడదాం, మనదేంటో చూసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.